హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నవీన్. వెల్కమ్ టు Tech24. ఫ్రెండ్స్, 14,000 ప్రైస్ రేంజ్లో మొన్నటి వరకు ఒక రియల్మీ 5 ప్రోనే ఒక మంచి ఆప్షన్గా అయితే ఉండేది. స్నాప్డ్రాగన్ 712 ప్రాసెసర్తో. ఇప్పుడు కొత్తగా సామ్సంగ్ M30S కూడా ఈ ప్రైస్ రేంజ్లో అయితే వచ్చి చేరింది. ఈ రెండు ఫోన్స్కి సంబంధించి స్పెసిఫికేషన్స్ కంపారిజన్ అయితే ఈ వీడియోలో చూద్దాం. చాలామంది అయితే M30S, రియల్మీ 5 ప్రో ఈ రెండిట్లో ఏది బెస్ట్ అని అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. M30S, రియల్మీ 5 ప్రోకి మధ్య క్లియర్ డిఫరెన్సెస్ అయితే చెప్పే ప్రయత్నం చేస్తాను. దాన్ని బట్టి మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు ఒక మొబైల్ని అయితే చూజ్ చేసుకోవచ్చు. రియల్మీ ఎక్స్టీ అన్బాక్సింగ్ అయితే రేపు వస్తుంది. సామ్సంగ్ M30Sది కూడా చేయమంటారా లేదా కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా ఈ రెండింటి యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 464GB వేరియంట్స్ రియల్మీ 5 ప్రో, సామ్సంగ్ M30S రెండు కూడా మనకి 14,000లో వస్తాయి. 6GB ర్యామ్ వేరియంట్స్ ఉన్నాయి. కాకపోతే 6GB 128GB వేరియంట్ సామ్సంగ్ M30S 17,000 ఉంది. రియల్మీ 5 ప్రోలో 664GB 15,000 అండ్ 8 128GB ర్యామ్ వేరియంట్ అయితే 17,000 ఉంది. అలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి స్టోరేజ్ని బట్టి. బట్ బేస్ వేరియంట్ రెండిట్లో కూడా 464GB 14,000 ప్రైస్ రేంజ్లో ఉంది. వీటిని అయితే మనం కంపేర్ చేయొచ్చు. ముందుగా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే రెండు కూడా చూడ్డానికి డీసెంట్గానే ఉంటాయి. సామ్సంగ్ M30S అండ్ రియల్మీ 5 ప్రో రెండు కూడా మనకి బ్యాక్ సైడ్ పాలీకార్బోనేట్ తోటే వస్తాయి. సామ్సంగ్ M30S మనకి గ్రేడియంట్ బ్యాక్తో వస్తాయి. రియల్మీ 5 ప్రో క్రిస్టలిన్ డిజైన్తో వస్తుంది. ఎవరి రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళకైతే నచ్చచ్చు. మొత్తం ఓవరాల్గా అయితే డిజైన్ పరంగా రెండు కూడా పర్లేదని అయితే చెప్పొచ్చు. రెండిట్లో అయితే మనకి గ్లాస్ బ్యాక్ అయితే కనిపించదు. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే సామ్సంగ్ గెలాక్సీ M30S మనకి 6.4 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 411 పిక్సెల్స్ పర్ ఇంచ్తో అయితే డిస్ప్లే వస్తుంది. అండ్ రియల్మీ 5 ప్రో మనకి 6.3 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. వాటర్ డ్రాప్ నాచ్తో వస్తుంది. 407 పిక్సెల్స్ పర్ ఇంచ్ అయితే ఉంటాయి మనకి. AMOLED డిస్ప్లే జనరల్గా IPS డిస్ప్లేతో కంపేర్ చేస్తే పంచి కలర్స్తో, బెటర్ కాంట్రాస్ట్ రేషియోతో, బెటర్ వ్యూయింగ్ యాంగిల్స్తో అయితే ఉంటుంది. అండ్ కొంచెం పిక్సెల్స్ పర్ ఇంచ్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి డిస్ప్లే కూడా మనకి M30S కొంచెం షార్ప్గా అయితే ఉంటుంది. డిస్ప్లే విషయంలో క్లియర్గా ఎవరైతే పంచి కలర్స్, బెటర్ కాంట్రాస్ట్ రేషియోస్, బెటర్ వ్యూయింగ్ యాంగిల్స్ కావాలనుకుంటారో వాళ్ళకి M30S అయితే బెటర్గా ఉంటుంది. జనరల్గా IPS డిస్ప్లేతో కంపేర్ చేస్తే M30Sలోని AMOLED డిస్ప్లే తక్కువ బ్యాటరీని అయితే కన్జ్యూమ్ చేస్తుంది. బ్యాటరీ ఎక్కువ రావడానికి కూడా ఈ డిస్ప్లే అయితే యూజ్ అవుతుంది M30Sలో. డిస్ప్లే డిపార్ట్మెంట్లో సామ్సంగ్ గెలాక్సీ M30S మనం బెటర్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే సామ్సంగ్ గెలాక్సీ M30S మనకి Exynos 9611 ప్రాసెసర్తో వస్తుంది. ఏదైతే M30లో వీళ్ళు Exynos 7904 ప్రాసెసర్ని యూజ్ చేశారో దాంతో కంపేర్ చేస్తే ఇదైతే బెటర్ ప్రాసెసర్. ఈ Exynos 9611 ప్రాసెసర్ మనకి Mali G72 MP3 GPUతో వస్తుంది. అండ్ రియల్మీ 5 ప్రో మనకి స్నాప్డ్రాగన్ 712 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ Adreno 616 GPUతో వస్తుంది. రెండు కూడా 10 నానోమీటర్ ఆర్కిటెక్చర్ పై అయితే బిల్డ్ అయ్యాయి. కాకపోతే మనకి స్నాప్డ్రాగన్ 712 బెటర్ గేమింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. Adreno 616 బెటర్ GPU. Mali G72 MP3 GPUతో కంపేర్ చేస్తే డైలీ టాస్క్ విషయంలో మీకు రెండు ఈక్వల్గా అనిపించవచ్చు. కాకపోతే గేమింగ్ డిపార్ట్మెంట్లో స్నాప్డ్రాగన్లో ఉన్న Adreno GPU బెటర్గా అయితే పర్ఫామ్ చేస్తుంది. ఈ Exynos 9611 గేమింగ్ డిపార్ట్మెంట్లో అయితే మనం స్నాప్డ్రాగన్ 660, 675 వీటితో అయితే కంపేర్ చేయొచ్చు. బట్ యాజ్ అ ప్రాసెసర్గా స్నాప్డ్రాగన్ 712 బెటర్ ప్రాసెసర్ Exynos 9611 ప్రాసెసర్తో కంపేర్ చేస్తే ఓవరాల్గా. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే సామ్సంగ్ M30Sలో బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా ఉంటుంది. 48MP మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్. ఈ 48MP సెన్సార్ని అయితే వాళ్ళు ఏది అనేది అయితే మెన్షన్ చేయలేదు. f2.0 అపర్చూర్తో వస్తుంది. మరి సోనీ IMX 586 582 లేదా సామ్సంగ్ ISSL GM1 సెన్సారా ఏదైనా అయితే చెప్పలేదు. ఒక 48MP సెన్సార్ అని అయితే వాళ్ళు అనౌన్స్ చేశారు. అండ్ ఫ్రంట్ ఇందులో మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. అండ్ రియల్మీ 5 ప్రో గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ 4 కెమెరాలు ఉంటాయి. 48MP మెయిన్ సెన్సార్, సోనీ IMX 586 సెన్సార్, f1.8 అపర్చూర్తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే వస్తుంది. ఈ రిమైనింగ్ సెన్సార్స్ గురించి పక్కన పెడితే మెయిన్ సెన్సార్గా అయితే మనకి 48MP సోనీ IMX 586 సెన్సార్ సామ్సంగ్ M30Sతో కంపేర్ చేస్తే బెటర్ సెన్సార్ రియల్మీ 5 ప్రోలో ఉంది. అండ్ రెండిట్లో కూడా ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరానే ఉంటుంది. సైడ్ బై సైడ్ కంపేర్ చేయకుండా ఏది బెటర్ అనేది అయితే మనం ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు. బట్ యాజ్ ఎ సెన్సార్గా బ్యాక్ సైడ్ ప్రైమరీ సెన్సార్గా రియల్మీ 5 ప్రో అయితే బెటర్ కెమెరా సెన్సార్ సామ్సంగ్తో కంపేర్ చేస్తే. సామ్సంగ్లో కనుక సేమ్ IMX 586 లేదా ఇంకేదైనా మంచి సెన్సార్ అయితే సామ్సంగ్ అయితే డెఫినెట్గా రివీల్ చేసేది.
సో కాకపోతే వాళ్ళైతే చెప్పలేదు. సో బెటర్ కెమెరా సెన్సార్ మాత్రం మనకి రియల్మీ 5 ప్రోలో ఉంది. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే సామ్సంగ్ M30s ఇక్కడ సో చాలా ముందుంది. 6000 mAh బ్యాటరీతో వస్తుంది. సో 15 వాట్స్ ఛార్జర్తో అయితే వస్తుంది. అండ్ మనకి రియల్మీ 5 ప్రో మనకి 4035 mAh బ్యాటరీతో వస్తుంది. 20 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్తో అయితే వస్తుంది. సో ఇక్కడ క్లియర్గా బెటర్ బ్యాటరీ లైఫ్ మీకు సామ్సంగ్ M30sలో ఉంటుంది. 6000 mAh బ్యాటరీ, అది కూడా అమోలెడ్ డిస్ప్లే కాబట్టి సో చాలా తక్కువ బ్యాటరీని అయితే కన్జ్యూమ్ చేస్తుంది. సో మంచి బ్యాటరీ లైఫ్ అయితే M30sలో వస్తుంది. అండ్ రియల్మీ 5 ప్రో సో మనకి 4035 mAh బ్యాటరీ కెపాసిటీ, సో తక్కువ, అంతేకాకుండా IPS అమోలెడ్తో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ బ్యాటరీని అయితే కన్జ్యూమ్ చేస్తుంది. కాకపోతే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మాత్రం మీకు రియల్మీ 5 ప్రోలో ఉంటుంది. సో బెటర్ బ్యాటరీ లైఫ్ మాత్రం మీకు M30sలో ఉంటుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే సో నార్మల్ యూజర్ ఈజీగా 2 days వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే సామ్సంగ్ M30s 109 Piతో 1 UIతో వస్తుంది. సో రియల్మీ 5 ప్రో 109 Piతో ColorOS 6తో అయితే వస్తుంది. రెండు కూడా మనకి USB Type-C పోర్ట్తో ట్రిపుల్ స్లాట్తో వస్తాయి. డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్తో వస్తాయి. 2 సిమ్ల మెమరీ కార్డ్ని అయితే యూజ్ చేయొచ్చు. సో ఇవి ఈ రెండు ఫోన్స్కి మధ్య ఉన్న డిఫరెన్సెస్. ఈ రెండు ఫోన్స్లో ఏది బెస్ట్ అంటే సో మీకు బెటర్ బ్రాండ్ వాల్యూ, బెటర్ డిస్ప్లే అండ్ బెటర్ బ్యాటరీ లైఫ్ కావాలనుకుంటే మీకు సామ్సంగ్ M30s మంచి ఆప్షన్ అవుతుంది 14,000లో. అలా కాకుండా బెటర్ ప్రాసెసర్, బెటర్ గేమింగ్ అండ్ బెటర్ కెమెరా సెన్సార్ సో కావాలనుకుంటే మీకు సో రియల్మీ 5 ప్రో ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది సో 14,000 ప్రైస్ రేంజ్లో. సో ఫ్రెండ్స్, ఇది రియల్మీ 5 ప్రో సామ్సంగ్ M30s మధ్య ఉన్న డిఫరెన్సెస్. సో డెఫినెట్గా M30sకి సంబంధించి వీడియో అన్బాక్సింగ్, ఫుల్ రివ్యూ, కెమెరా కంపారిజన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో రియల్మీ 5 ప్రో అంటే ఆల్రెడీ చాలా ఓల్డ్ అయిపోయింది. రియల్మీ XT అయితే రేపు వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.